నన్ను పశు అంటావా? లంచా కొడక. క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు. అన్నవాడిని నిలువున చీరేస్తా. నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యు టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము. అవునే రేఖ, ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేశావు. మరి 3వ అదెంత పనే? ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? ఏయ్, నువ్వు మీ డాడీ లాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను, చూసుకోవే. హలో, ఎవరు? బాబు గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్. అవును, గుండె నొప్పి. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చానాయన. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహం వేస్తాడు. ఏయ్, మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగేమిట నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే, ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు? ఏమిటి విశేషం? ఏముంది డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది. స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి. ఏమిటయ్యా, పేకాట మధ్య ఉన్నాడు, పేకట్టుకు లాక్కొచ్చేసావు. శతస్కోప్ అన్నా లేదు. అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు. ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువురా. సరే, తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తానే.
అసలు మన గాలిలోనే బుడ్లాక్షన్ ఉందయ్యా. పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. జీవుడు పైకి పోయినట్లున్నాడు. ఎక్కడికి పోతాడు? పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను. కాస్త పట్టుకుంది కనరా. ఆక్సిజన్, హైడ్రోజన్ ఉదయని నత్రజని అన్ని వాయిలు ఊడిచేయండి. ఏంటి కంపు? ఒకే ఒక నిమిషం సార్ ప్లీజ్. డాక్టర్ బతికారు. బతికారు. నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్ ఒంట్లో కులాసగా ఉందా? ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలంటారా? ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. ప్రాణం పోయటం కాదు, చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. ఏమయ్యా నాకేమైందనయ్యా? మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు. సార్ మీ గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్? నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళేమిటి? నాన్సెన్స్. డాడీ చూసారా మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చో? అచ్చం మీలాగే గొంతు మార్చి నేనే ఫోన్ చేశాను. ఆగండి ఆగండి. వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను, తాగి వెళుదురు గాని. వెరీ గుడ్. కమాన్ కమాన్ ఐసే. వాట్ మిస్టర్ గోపి, మన డిపార్ట్మెంట్కే తలవంపులు తెచ్చావు కదయ్యా. ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం. సార్ ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరినైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూమ్ లో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను. ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్. అవ్వా, ఇదెక్కడి దరిద్రమయ్యా? పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను. ఈ శ్మశానానికే నువ్వు చేసే పేరంబోత్సవం. దండేసి ఫోటో తీస్తామంటే చాలు, సమాధులకి పునాదురాలు వేయడానికి, చివరికి పాడేలు మోయడానికి కూడా సిద్ధమైన. చాలా ఊరుకోవయ్యా. ఊరు బయట ఉన్న శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టించి రమ్మంటే రానంటే బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఏసే కత్తిరి. దండలు తీసుకోండి అయ్యా. నాగండి ఇగో ఫోటోగ్రాఫర్, నువ్వు దగ్గర రెడీగా ఉండు. మడి సరిగ్గా పడపోయినా పర్లేదు, దండ మాత్రం బ్రహ్మాండంగా పడాలి. దండాలు బాబు. తీ చాలే పద. ఉండు. శుభం కానిచ్చి. పేదవాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలు చేసి గతిలేని వాళ్ళ బ్రతుకులు గంగపాలు చేసిన నువ్వు శ్మశాన ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు. అందుకే ఈ ఏర్పాటు చేశాను. దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను. ఎవిగో నీ సొమ్ము కాశపడి దారుణాలు చేసి నరహంతకులైన నీ తొత్తుల సమాధులు. ఇక ఈ 2 గోతులు నీకు అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి. ఒరే, శ్మశానానికి ప్రారంభం అనగానే నువ్వు ఇట్టాంటిదేదో చేస్తావు నాకు తెలుసు. నేనా సామాన్యుడు కాదు. నిన్ను పట్టి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూతో చుట్టబెట్టుకొచ్చాను చూడు. నన్ను ఊరికమ్మో ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు, కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది. 3 2 1
కానీ మా కోసం 10 కాలాలు పడి బ్రతకాలి. అలా పైపట్టు చూస్తారేటయ్యా, వెళ్ళి పట్టుకోండి. వాడు మైమైపోయాడు సార్. మాయమైపోతాడు కాడేనా మంతకట్టేటయ్యా, ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు. ఇదంతా మీ అసమర్థతే. దామోదరరావు, నేనెక్కడికి పోలేదురా. నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను. నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను. మోసంతోనూ మాయతోనూ పొరపాటు నువ్వు గెలిస్తే నువ్వు గద్దెనెక్కేలోగా నిన్ను అంతం చేసి తీరుతాను. ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను రా. ఆ యాల జనానికి మాయ మాటలు చెప్పి చుట్టూ అడ్డుగోడగా పెట్టుకుని పారిపోయావు. మరి ఇవాళ మేము కట్టించిన ఈ రాతిగోడల మధ్య నుంచి ఎట్టా పారిపోతావురా? ఒరే గండ్రగొడ్డలే, పెద్దలను తొక్కి పదవెక్కి కూర్చున్నోడిని, చట్టాన్ని సొమ్ముతో నా కాళ్ళ దగ్గర కాపలా కుక్కలుగా కట్టేసుకున్నోడిని ఆనాడు నా మీద కచ్చ కట్టి కత్తి దూశావు. ఏటైంద్రది చరిత్ర? ఒరే నీకిక ఉరితాడేరా గతి. మమ్మల్ని కాదని ఏది సాధించుకున్నావురా నీ బతుకులో? ఏది సాధించుకున్నావురా నీ బతుకులో? అడుగునమ్మా. బాబు, ఇది నా కూతురు, నీ చెల్లి లాంటిది. నిన్ను చూడాలని, పుట్టబోయే బిడ్డకి నీ దేయంలు అందుకోవాలని పల్లె నుంచి ఇంత దూరం వచ్చింది బాబు. నిండు కడుపుతో ఇంత దూరం రావడం కష్టమేనా ఏం లేదు. గతుకుల రోడ్డు మీద బండిలో గడ్డేసి నీ కాడికి తీసుకొచ్చాను. రవంత చెయ్యేసి దీయించు బాబు. అన్నా, ఈ గడ్డ మీద కడుగెట్టి నా బిడ్డ నీలాగే నీతి కోసం, నా పేద జాతి కోసం ప్రాణం పెట్టేవాడవ్వాలని దీవించన్నా. తల్లి కడుపులో వెచ్చగా కళ్ళు మూసుకుని పడుకున్న పసికోన ఏమని ఆశీర్వదించమంటావురా నన్ను? నువ్వు ఈ భూమి మీదకొచ్చేసరికి, కళ్ళు విప్పేసరికి మా దేశం కాసింత మారుతుందని ఆశించమంటావా? అప్పుడు కన్నీళ్లుండని నీకు ఈ దేశం చిరునవ్వుతో స్వాగతం పలుకుతుందని ఆశీర్వదించమంటావా? అస్థి మూల పంజరాలు, ఆర్తరావ మందిరాలు, కదిలే జన శవాలు, ఇది నా దేశం, అందుకే ఆవేశం. నా పిలుపు ఏ దిగంతాలకు పయనించగలదు, ఏ గుండె కదిలేలా స్పృశించగలదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి. ఇటు ఇస్తారా? ఇవి చెక్ చేయడం ఏంటి బాబు? ఏమి లేదు, ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట. ఎస్ వాట్ మిస్టర్ రాజశేఖర్? ఎస్ మేడం, కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి. ఆ కేసును నా చేతులతో నేనే పట్టుకున్నాను మేడం. ఆల్ రైట్ మేడం, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అది సరే, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు. అదే ఆఫ్ కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి. ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో, ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసినొచ్చు. ఆఫ్ కోర్స్, మేబీ. చూడండి, మీ ఎగ్జామినేషన్ టైం అవుతుంది. థ్యాంక్ యూ, రైట్, ఎగ్జామ్ టైం అవుతుంది. హలో మేడం. హలో. హాయ్ మిస్, చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తున్నారు. పాస్ అయిపోవాలని? కాక నీలాగా ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం, ఫూల్ అవడం నాకు అలవాట్లేదు. బై ద వే, నిన్న బాటనీ పేపర్ బాగా రాశారా? బ్రహ్మాండంగా రాశాను. 75కు 75 వస్తాయి. గుడ్. అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా? ఉదాహరణలతో సహా డీటెయిల్డ్ గా రాశాను. మరక్కడే పప్పులో కాలేశారు. మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోనూ ఉదాహరణతో సహా పేజీలు రాసేశారు. గుడ్. అందుకు మీ పేపర్ తీస్తే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు, ఐ మీన్ 0 ఇవ్వబోతున్నాడు. అదేమిటి? నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కి నేను కరెక్ట్ గానే. మీరు కరెక్ట్ గానే జవాబిచ్చారు మేడం. కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు. కారణం, అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించి. నువ్వు చెప్పేది నిజమా? అంతేకాదు, ఇప్పుడు మీరు శక్తి వంచన లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు 25కు 0. కారణం,
అది యాసిడ్ కాదు, స్వచ్ఛమైన మంచినీరు. అది కూడా మన ప్రతిభే. ఇవి నీళ్లు కావు, యాసిడ్. మై గాడ్, నా కళ్ళు కనపడలేదు. తగలడు బాస్. ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో. చూపిస్తాను పడాక. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? ఏమైంది డాక్టర్? అంటే పోయిందమ్మా. ఏం పోయింది? చూపు పోయింది. మై గాడ్. అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది. అది అదృష్టం అని చెప్పాలి. అంటే అతనికి ఇంకా చూపొచ్చే మార్గమే లేదా? ఓ 15 రోజుల్లో ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ ఒకతను వస్తున్నాడు. ధైర్యం వస్తే భయం లేదు. అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా. అతను ఒకసారి చూడొచ్చా? వెళ్ళమ్మా, ఆ భాగ్యం ఓదార్చు. వెళ్ళు. ఎవరు? ఓ డాక్టర్ గారా? డాక్టర్, ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి, పావుకి తాడుకి, లంగాకి లుంగీకి, లుంగీకి లంగాకి, పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై, గతుకులు అతుకై. డాక్టర్, మీరు వెక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేం డాక్టర్, ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు? నేను రేఖని, నన్ను మన్నించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది. ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా నీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ, అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్న వాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలి చస్తారు. అలా జరిగినాడు నేను గుండె పగిలి చస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి నీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు. ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది. ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు, అక్కడ ఉంది. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు? ఎలా బ్రతకగలడు? ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాల్ని నేను. కనుక నీకు చూపొచ్చే వరకు నీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు ఐఎమ్ సారీ రేఖ. నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశాను. తప్పుగా అనుకోవు కదా? అనుకోండి. రేఖ, నువ్వు నిజంగా దేవతవి, దేవతవి. రండి వెళ్దాం. వీళ్ళే సార్ 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వీడు వీళ్ళ లీడర్. ఏమయ్య పెద్దయినా, ఏమిటి మీకు వచ్చిన బాధ? ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విధంగా మాకు ఆహార పదార్థాలు ఏమి అందటం లేదండి. మాకు న్యాయం జరగాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. భలేవాడివయ్యా, అందుకని అన్నం మీద కూర్చుంటావా? మీ కష్టం సుఖం చూడటానికి కదా నేను ఇక్కడుంది. మీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. పద రాబోయే అన్ని విషయాలు ఆఫీసులో మాట్లాడుకుందాం. లే లోపల పద. మీరు మనుషులా పశువులా? ఏమిటది? రక్తం వచ్చేలా కొడతారా? అనవసరంగా అభండాలు వేయకు. అతను లోపల తీసుకువెళ్ళాం. శాంతంగా జరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను. భయపడిపోయాడు, నోటి వెంట రక్తం వచ్చింది. ఈ విషయం ఇప్పుడే ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాను. నీకు సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏమయ్యా, ఇతను మనం ఏమైనా చేశామా? ఆఫీసర్, ప్రతి సత్యానికి సాక్ష్యం ఉండదు.
సమయానికి నువ్వు వచ్చి పట్టుకున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే కింద పడిపోయి ఏ కాలో విరగొట్టుకునేవాడిని. దాంతో గుడ్డితనానికి తోడు ప్రత్యేక ఆకర్షణగా కుంటికాలు ఒకటి మిగులుండేది. అసలు నా తోడు లేకుండా ఎందుకు కదిలారు? గుడ్డి పీనుగునైనా ఆకలి తప్పుతుందా, తింటం తప్పుతుందా? వంట పూర్తయిందా? ఇక్కడే అయిందండి. ఆ, రండి. ఆ. ఆ. అయ్యో గుడ్డి వధవని మళ్ళీ కిందతో పడేశాను. అబ్బా అయ్యో ప్లీజ్ మీరు కదలకండి, నేను అన్నం కలిపి పెడతాను. రేఖ, నీకు చాలా శ్రమిస్తున్నాను. నువ్వు నాకు ముద్దలు కలిపి పెడుతున్నావు, పట్టుకు నడిపిస్తున్నావు, స్నానం చేయిస్తున్నావు, తల దూవుతున్నావు. ఇవన్నీ నీ చేత. ఇంకెన్నాళ్ళు? 4 రోజులేగా. అంతేనంటావా? దేవతలంటే నీ నీడలో నా జీవితాంతం గడపవలసి వచ్చిన సంతోషమే. ఏమిటది? నేను నొక్కుతున్న బుగ్గ? అవునండి. గుడ్డి వేధవని ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదండి. పర్వాలేదంటారా? అన్నం తినండి. ఏమండి? ఏమిటి? మీరు అక్కడే కదలకుండా కూర్చోండి, నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. అలాగే రేఖ. అయ్యో నన్ను రక్షించండి, నన్ను కాపాడండి. ఏమండి? అయ్యో హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏమండి నన్ను రక్షించండి, నాకు చాలా భయంగా ఉందండి. ఏమండి? ఏదో మీద పడిందండి, మెత్తగా దూదు మూట్ల మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి. అందుకే మిమ్మల్ని కేకేశాను. ఇంతకీ ఏమిటండి అది? పిల్లండి, ఏ బల్ల మీద నుంచో మీ మీద దూకుంటుంది. పిల్ల. దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను. ఏమండి ఏమిటండి ఇదంతా తడితడిగా ఉంది? సబ్బు. సబ్బా? అంటే మీరు సగం స్థానంలో ఉండగా పిలిచానా? అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ రేఖ. పర్వాలేదండి. గుడ్డి కళ్ళు, కళ్ళు గుడ్డువైనా సబ్బు పడితే మండుతాయి కదా. అమ్మా, సబ్బు పడి కళ్ళు మండుతున్నాయి. ఏమండి? సారీ. ఇదో రండి, కళ్ళు కడుగుతాను. అలాగేనండి. ఇటు తిరగండి. అది షాంపూ అండి. ఏమండి మీరు తలంటి పోసుకోలేదా? లేదండి. అయ్యో ఇదేమిటండి, శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటి పోసుకోపోవడం ఏమిటి? ఉండండి. వద్దండి, వద్దు. ఏమండి ఒక గుడ్డివాణ్ణి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే, అలాంటి మీకు కనీసం ఇదైనా చేరియండి. ఇలా చేసైనా సరే మీ రుణం తీర్చుకోనివ్వండి. ఏమండి ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా? ప్లీజ్ ఎక్కడైనా సెటిల్ అవ్వండి. రండి. ఏమండి? థ్యాంక్ యూ. ఏమండి ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తలంటు స్నానం చేయించలేదు. కరెక్ట్ ప్లేస్ లోనే చేస్తున్నాను కదా. ఏమండి మీరు చారల టవల్ కట్టుకున్నట్టున్నారే, అదే ఆకుపచ్చ, పసుపచ్చ, తెల్ల చారలది. ఇదేమిటండి పిన్నిస్లా ఉంది? బుజ్జిముండా, పందెం కాసి నన్ను 3 సార్లు వెర్రి వెధవం చేస్తావా? ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా? నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం. అంటే మీకు అంత కనిపిస్తుందా? ఆహా, ఇన్నాళ్ళు అన్ని 3D ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాను.